బిట్కాయిన్. సో మనకి బిట్కాయిన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ క్రియేట్ చేసి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్లోనే ఉంది, స్టిల్ వ్యాలిడ్లోనే ఉంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు, సో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం బయింగ్ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ నుంచి అగైన్ బయింగ్ అనేది. ఓకే, సో మనం ప్రీవియస్ చార్ట్లో చెప్పుకున్న విధంగా సో మార్కెట్ ఇక్కడ రన్ అవుతున్నప్పుడు మనమైతే చెప్పుకున్నాము. సో ఈ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బయింగ్ అయితే వస్తుందని మనం ముందుగా అయితే ఎక్స్పెక్ట్ చేసాము. సో అదేవిధంగా బయింగ్ అయితే వచ్చిందండి. అప్ మూవ్ అయితే ఇక్కడ నుంచి ఒక గుడ్ అప్ మూవ్ అయితే వచ్చింది. ఓకే, సో అగైన్ స్టిల్ నేను ఇక్కడ నుంచి అయితే బయింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు మనం హైయర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. సో లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు సో ఇది ఎందుకు ఈ ఎంట్రీ ఎలా తీసుకున్నా అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక స్వింగ్ హై అండి. అగైన్ ఇక్కడ మధ్యలో ఒక రేంజ్ బౌండ్ అయితే క్రియేట్ చేసింది. అగైన్ ఈ స్వింగ్ హైని అయితే బ్రేక్ చేసింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది పెండింగ్లో ఉండింది. సో ఇది ఫిల్ చేస్తుంది అనేది మనం అనుకున్నాము. సో మనం అనుకున్న విధంగానే సో ఇక్కడ వరకు అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి బయింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. సో ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చినా సరే, సో అగైన్ ఇక్కడ నుంచి అయితే బయింగ్ అనేది ప్లాన్ చేస్తాము. సెల్లింగ్ అనేది ప్లాన్ చేయము. ఎందుకంటే సో మనకి ఇది చూసుకున్నట్లయితే ఒక అప్ ట్రెండ్ అండి. సో ఈ అప్ ట్రెండ్ ఈ స్వింగ్లోని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేస్తాము. అంతవరకు మనం బయింగ్కే ప్లాన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.